సులోచన మనోభావాలకు స్వాగతం. ఈరోజు నేను మనమందరం కూడా కారణ జన్మలమే అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. మనకి కారణ జన్ముడు అనేది భగవంతుడికి వాడే పదం అని తెలుసు. భగవంతుడు ఎప్పుడైతే ఎక్కడైతే పాపం పెరిగిపోయిందో అక్కడ పాపలని సంహరించడానికి దుష్ట శిక్షణార్థం శిష్యులు రక్షించడానికి కోసం శిష్యుల్ని ఆయన ఉద్భవిస్తాడు అనేది మనకు తెలుసు. కానీ మనం కూడా కారణ జన్మలమే అనేది ఎలాగంటే, మనం ముందు జన్మల్లో చేసుకున్న కర్మల వల్ల, అంటే కొంతమందికి రుణపడి ఉంటాము, కొంతమంది మనకు రుణపడి ఉంటారు. సో ఆ రుణాలన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం జన్మ తీసుకుంటాం. ఆ జన్మ తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత ఎవరెవరికైతే రుణం ఇవ్వాలో, ఎవరెవరికైతే మనం ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎవరెవరి నుంచి అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. అది రుణం కావచ్చు, అనుబంధం కావచ్చు, ప్రేమ కూడా ఇవ్వడం తీసుకోవడం ఉంటుంది. సో ఎవరెవరి కోసం, అందుకే ఇప్పుడు మనకు కలిసే వాళ్ళందరూ మన రిలేటివ్స్, మన ఫ్రెండ్సే కాకుండా ఎవరెవరు మనకు కలుస్తూ ఉంటారు. కొంతకాలం కలిసి ఉంటాము, దాని తర్వాత విడిపోతూ ఉంటాము. ఎంతకాలం రుణం ఉంటే అంతకాలమే కలిసి ఉంటాం. ఎప్పుడు విడిపోవాలో అప్పుడే విడిపోతాం. సో ఇదంతా కూడా రుణానుబంధం తీరే వరకు కలిసి ఉంటాం. అది తీరిన తర్వాత, అది సొంత రిలేషన్స్లో అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, ఆ బంధాలు తీరిన తర్వాత అయిపోతుంది. ఇంకా స్నేహం అక్కడితో కట్ అయిపోతుంది. ఏదో అప్పుడప్పుడు పలకరిస్తాను తప్ప ఆ మధ్యలో అంత బాండింగు ఇది ఉండదు. సో ఏంటంటే, మనం ఏ కారణం చేత అయితే పుట్టామో, ఏ పనులు చేయాలనుకుంటున్నామో, ఏమేమి సాధించాలనుకుంటున్నామో అన్నిటి కోసమే పుడతామో, అవి అయ్యే వరకే ఉంటాము. దాంతో జన్మ చాలిస్తాం. కానీ ఇంకా కోరికలతో చనిపోతే మళ్ళీ జన్మ తీసుకుంటాము. అలా కాకుండా ఒకవేళ పుణ్యం చేసుకున్నా అంటే కొన్నాళ్ళు స్వర్గంలోనూ అలా ఉండి ఆ పుణ్యఫలం అంతా అనుభవించి తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటామంట. అదే పాపం చేసుకుంటే మళ్ళీ జన్మ తీసుకుని పాపం అనుభవిస్తామంట. సో మనం పాప పుణ్యం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే జన్మరాహిత్యం దొరుకుతుందని చెప్తారు. సో అందుకని బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే, ఏది మనం తీసుకోకూడదు. ఏం పని జరిగినా అది భగవంతుడే ఇచ్చాడని దాని రిజల్ట్ భగవంతుడికే వదిలేసి మనం నిమిత్త మాత్రములుగా ఉన్నప్పుడు మాత్రమే మన కర్మ జీరో చేసుకోగలుగుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం.